పలుకుబడి ఉన్న పాపాత్ముడు భగవంతుని అవమానించడంలో అభిరుచి ఉన్న రాక్షస బుద్ధి అదే శిశుపాలుడు. శిశుపాలుడు పుట్టినప్పుడు జ్యోతిష్యులు అతను భగవంతుని చేతిలో మరణిస్తాడని చెప్పారు. అందుకే అతని తల్లి భయంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి వేడుకుంది, కృష్ణ, నా కొడుకును నీవు చంపకూడదు, అతనికి రక్షణ కావాలి అని. శ్రీకృష్ణుడు మృదుస్వరంతో నవ్వుతూ అన్నాడు, అమ్మా, నీ కొడుకు 100 తప్పులు చేసే వరకు నేను క్షమిస్తాను, కానీ 101వ తప్పు చేసినప్పుడు ధర్మాన్ని కాపాడటమే నా కర్తవ్యం అని. కాలం కదిలింది. ఒకరోజు పాండవులు నిర్వహించిన రాజసూయ యాగంలో దేవతలు, ఋషులు కలిసి శ్రీకృష్ణునికి అగ్రపూజ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మాట వినగానే శిశుపాలుడు కోపంతో మండిపడ్డాడు, ఓ కుర్రాడు, గొర్రెల కాపరికి ఇంత గౌరవమా? ఇది అవమానం. అతను శ్రీకృష్ణుని గురించి చెడుగా మాట్లాడుతూ 100 తప్పులు పూర్తి చేశాడు. అప్పటికే కాలం వచ్చినట్లు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కృష్ణుని నిశ్చలమైన చూపు ఒక్కసారి చూసిన శిశుపాలుని గుండెల్లో భయం పుట్టింది. ఒక క్షణంలోనే చక్రం ఆకాశంలో ఎగిరి శిశుపాలుని తలను నరికేసింది. అయితే చక్రం వేగంతో తిరుగుతూ శ్రీకృష్ణుని వేళ్లకు తాకి గాయం చేసింది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది తన చీరలోని ఒక తుడిని తెంచి ఆ గాయానికి చుట్టింది. ఆ క్షణమే ఓ ఆత్మీయ బంధం జన్మించింది. శ్రీకృష్ణుడు మృదువుగా ఆమెను చూశాడు. ద్రౌపది, నీ ప్రేమకై, నీ విశ్వాసంకై ఈ తుడిబంధం నాకు ఎంతో విలువైనది. నీకు ఎప్పుడైనా అవసరం వస్తే నీకు నేనే రక్షణగా ఉంటాను. కాలం తిరిగింది. కౌరవుల సభలో ద్రౌపదికి అవమాన గడియలు వచ్చాయి. వీడు మనిషా అనేలా దుశ్శాసనుడు ఆమె చీరను లాగాడు. పాండవులు నిశ్చలంగా ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు ధర్మసంధిలో మౌనంగా ఉన్నారు. ద్రౌపది ఒక్కతే చేతులు జోడించి కృష్ణ అని ఆర్తిగా పిలిచింది. ఆ పిలుపు తెరచిన గగనంలోంచి వినిపించింది. ద్రౌపది చీర అంతం కాని మహావస్త్రంగా మారింది. ఎంత లాగినా అది ముగియలేదు. శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ చిన్న చీరతుడి ఇప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడిన దివ్య కవచంగా మారింది. అదే రోజు నుంచి ఒక రక్షణ బంధంగా రాఖీ పౌర్ణమి చరిత్రలో నిలిచింది. ఒక చీరతుడి, ఒక గాయం, ఒక మాట, ఒక రక్షణ. రాఖీ అనేది కేవలం చేతికి కట్టే తాడు కాదు, అది హృదయాల్ని కలిపే బంధం.